హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వచ్చేసి బాడీ మెజర్మెంట్తో బ్లౌజ్ కటింగ్ అండి. చూస్తున్నారు కదా, బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. బాడీ మెజర్మెంట్స్ అంటే సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్ లేదనమాట, అందుకని బాడీలో తీసేసుకొని స్టిచ్చింగ్ అయితే పెట్టానండి. అసలు తీసుకోకూడదు అనుకున్నాను, ఫుల్ వర్క్ ఉంది. కాకపోతే ఒకే బ్లౌజ్తో ఉందన్నమాట. వేరే ఊరు నుంచి వచ్చింది ఒక ఆవిడ, ఇంకా కాదని లేకపోయాను. ఒక 2 బ్లౌజెస్ తీసుకొచ్చాను. బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, నా మెథడ్లో, నా స్టైల్లో చూడండి. కింద హెచ్చు తగ్గు లేకుండా నీట్గా కట్ చేసి 1/2 ఇంచ్ అనేది కుట్టు కోసం వేసుకున్నాను. ఓపెన్స్ అనేది అటువైపు ఉంది. ఇంకా సైజెస్ అనేది నేను ఎలా తీసుకున్నానో దాన్ని మీకు చూపిస్తూ కట్ చేస్తాను. చూడండి, బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎక్కడెక్కడ మార్చుకోవాలి, ఎక్కడెక్కడ కట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఎంత పెట్టుకోవాలనేది చెప్తాను మీకు. చూడండి, నాకు వచ్చేసి నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి చాలా తేడా ఉందన్నమాట. ఈ బ్లౌజ్కి, ఈ సైజెస్కి నడుము వచ్చేసి 32 ఇంచెస్ ఉంది. 32 ఇంచెస్ని 4 భాగాలుగా చేసుకోవాలి మనం. ఎందుకంటే మనం డబల్ ఫోల్డింగ్ మీద వేసాం కదా, 4 భాగాలుగా వస్తుంది. వేసేసుకొని మనకి 8 ఇంచుల నడుము లూజ్ వచ్చింది. మెయిన్ టైట్ కుట్టు 1 ఇంచ్ ఏమో బ్యాక్ డాట్ కోసము, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసుకొని, ఇంకా మనకు కావాల్సింది ఏంటి, చెస్ట్ కావాలి, హైట్ కావాలి. హైట్ వచ్చేసి 14 ఉంది. కస్టమర్ బ్లౌజ్ హైట్ 14 పెట్టమన్నారు. 14.5 పెడుతున్నాను, ఎందుకంటే మనం కుట్లలోకి క్లాత్ వెళ్తుంది కదా. 14.5 హైట్ పెట్టేసుకున్నాను. 8 ఇంచుల నడుము లూజ్ పెట్టాను. దానికి 3 ఇంచెస్ యాడ్ చేశాను అనమాట, ఎందుకంటే 1 ఇంచ్ బ్యాక్ టక్స్కి 2 ఇంచెస్ ఖర్చు కోసం. షోల్డర్ దగ్గర ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ చివరన కూడా ఒక లైన్ వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ ఎంత ఉంది కస్టమర్కి, 38 ఇంచెస్ ఉందన్నమాట. చెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్ ఉంది. 38 ఇంచెస్ని కూడా మనం 4 భాగాలుగా ఇంటూ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే వచ్చిందే మనకు చెస్ట్ అనమాట. ఇంకా నేను 38 ఇంచెస్కి టేప్ పెట్టేసుకొని 4 ఫోల్డింగ్స్ చేస్తున్నాను. చూడండి, మీకు ఇక్కడ రాస్తున్నాను అనమాట క్లారిటీ కోసం. 38 ఇంచెస్ వచ్చేసి చెస్ట్, 32 వచ్చేసి నడుము. ఇలా ఉంటుందా అంటే ఎవరికో ఒకరికి ఉంటుందండి ఖచ్చితంగా, చెప్పలేమన్నమాట. ఇలాంటి సైజెస్ కూడా వస్తాయి. చూడండి, ఇక్కడ నేను 38 ఇంచెస్ని 4 ఫోల్డింగ్స్గా చేసేసుకుంటే వచ్చిందే మనకు చెస్ట్ అనమాట. చూడండి, ఇక్కడ 9 ఇంచుల చెస్ట్ వచ్చింది. 9 ఇంచులకు కొద్దిగా ఎక్స్ట్రానే వచ్చిందనమాట. పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసాను. ఈ విధంగా వేసేసుకొని షోల్డర్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను సైజుకి. మనకు వచ్చేసి 32 ఇంచెస్ కదా, 2.5 ఇంచులు పడుతుంది. కుట్టేసరికి 3 ఇంచులు అవుతుంది. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసేసుకొని చంక డౌన్ వచ్చేసి 6 ఇంచుల చంక డౌన్ తీసుకున్నాను. తీసేసుకొని ఇక్కడ రౌండ్ కోసం మనకెంత 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఆమ్ రౌండ్ లూజ్ అనేది మొత్తము 18 ఇంచులు ఉందన్నమాట. 18 ఇంచులని 2 భాగాలుగా చేసి మనము చెక్ చేసుకోవాలి. చూడండి, 18 ఇంచులు ఉంది. దాన్ని 2 భాగాలు చేద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే ఆమ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేశాను. తిప్పేసిన తర్వాత మనకు 18 ఇంచులు అంటే 2 భాగాలు చేస్తే ఎంత, 9 ఇంచులు రావాలి. చెప్తాను మీకు. బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచులు అనమాట. 7 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని కింద వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన వచ్చేసి 2.5 తీసుకున్నాను అనమాట. కింద వచ్చేసి 2.5 ఇంచులు తీసుకొని నెక్ రౌండ్ అయితే తిప్పేసాను. చూడండి, ఈ విధంగా నీట్గా రౌండ్ తిప్పిన తర్వాత బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా. మరి ఇక్కడ మనం ఏం చెక్ చేసుకోలేదు, చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవ్వడం చెక్ చేసుకోలేదు. ఇప్పుడు 1/2 ఇంచు పైన కుట్టు వదిలేసుకొని మనం ఆమ్ రౌండ్ ఆల్రెడీ మార్కింగ్ వేసాం కదా, చెక్ చేసుకోవాలి. నాకు ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, తక్కువగా వచ్చింది అనమాట. 9 ఇంచులకు కొద్దిగా తక్కువగా వచ్చింది. మళ్ళీ కొంచెం ఒక 1/2 ఇంచు కిందకి చంకడా దింపేసుకొని మళ్ళీ 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసి రౌండ్ తిప్పేసి ఇప్పుడు చెక్ చేసుకున్నాను. నాకు కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి 9 ఇంచుల ఆమ్ రౌండ్ అనేది వచ్చేసింది అనమాట. ఇంకా మనం కట్ చేసుకోవడం. చూడండి, బాడీలో మరి కొలతలు ఎలా తీసుకోవాలని మీకు డౌట్ ఉండొచ్చు. మనకి హయ్యర్ చెస్ట్ దగ్గర చూసుకోవాలి, నడుము దగ్గర చూసుకోవాలి, హైట్ చూసుకోవాలి. ఇవైతే కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి. మనకు ఫ్రంట్ హైట్ అనేది ఇంకా సైజులో 2 ఇంచెస్ మట్ చేసి కట్ చేసేయడమే. ఫ్రంట్ హైట్ అనేది సైజ్తో తీసుకోలేమన్నమాట. చూడండి, బాడీ మీద తీసుకోవడం కొంచెం ఇబ్బంది కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రంట్ ఎలా కట్ చేయాలనేది. నేను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేసాను కదా. నడుము దగ్గర ఎవరికైనా ఏ సైజ్ అయినా అవనివ్వండి, ఈ విధంగా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ అలా తీసేసుకుంటే
బ్యాక్ పార్ట్లో ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట బాడీ మీదకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఏంటి, మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ కోసం ఈ విధంగా మిగిలిన క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా కటింగ్ చేసేసుకొని హెమ్మింగ్ ఉన్నాయా లేక మనకి అన్లోడింగ్ ఉన్నాయా సైజ్ బ్లౌజ్కి అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న తర్వాతే మార్కింగ్ అయితే వేయాలి. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి అన్లోడింగ్ ఉంది, నేను అందుకని ఒక 1/2 ఇంచ్ వరకు ఫస్ట్ మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ హైట్ వచ్చేసి 9 ఇంచులు ఉందన్నమాట. 9 ఇంచుల హైట్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. చూడండి, ఆమ్ రౌండ్ కూడా 9 ఇంచులు ఉంది కదా, అది కూడా చూసేసి అక్కడ మార్కింగ్ పెట్టిద్దామని చూశాను. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకొని ఇక్కడ 9 ఇంచులకు మార్కింగ్ వేసేయాలి. ఇలా చంక డౌన్ అనేది వచ్చేస్తుంది మనకి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ చూస్తున్నారు కదా. ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ కూడా ఎలా ఉందో, పైన వెడల్పుగా ఉందన్నమాట చంక కింది వరకు. దగ్గరకు వచ్చేసరికి హ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి సన్నగా ఉంది. ఇలాగా కూడా ఉంటుందండి. చూడండి, ఇప్పుడైతే ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నాం కదా, ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని హ్యాండ్స్కి అయితే కర్వ్ తీయాలి. కర్వ్ వచ్చేసి షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని ఈ విధంగా 2 పార్ట్స్గా మనకు 4 ఫోల్డింగ్స్గా ఉన్న బ్లౌజ్ని 2 పార్ట్స్గా తీసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 3/4 ఇంచ్ లోతు తీసేస్తే ఎలాంటి వారికైనా సరిపోతుందని చెప్తానండి నేను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, క్లాత్ అనేది ఇలా ఓపెన్స్ అటువైపున ఉంది, జాయింటింగ్ నా వైపునే ఉంది. చూడండి, ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగ్, కొంచెం పెద్దవాళ్ళది కదా, క్రాస్ కటింగ్ అయితే కాదనమాట, స్ట్రేట్ కటింగే. అందుకని ఈ విధంగా వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ క్లాత్ అనేది ఇలా వేస్తున్నాను నేను. ఇలా ప్లేస్ చేసేసుకొని ఇంకా ఇప్పుడు మనకు సైజ్ బ్లౌజ్ లేదు కదా, సైజ్ బ్లౌజ్ లేనప్పుడు ఫ్రంట్ హైట్ ఎలా తీయాలి మరి, బ్యాక్ పార్ట్లోంచి ఇది సైజ్ వచ్చేసి మనకి చెస్ట్ ఎక్కువగానే ఉందన్నమాట. అందుకని మనకు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి నేను 2 ఇంచులు మడుస్తున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ 2 ఇంచులు మడిచేసుకొని, మామూలుగా అయితే 2.5 2.5 అలా మర్చుకుంటారు. సన్నగా ఉంటే 2.5 వరకు కూడా మర్చుకోవచ్చండి. కానీ వీళ్ళకి వచ్చేసి చెస్ట్కి మనకి నడుము లూజ్కి చేంజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను 2 ఇంచులు మాత్రమే మడుస్తున్నాను అనమాట. ఇక్కడ 2 ఇంచులు బ్యాక్ పార్ట్ హైట్ మర్చేసుకొని అక్కడికి చెస్ట్ హైట్ అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఫ్రంట్ నెక్ మనకు వచ్చేసి సైజు బ్లౌజ్ ఉంది కదా, దాంట్లోంచి మనం చెక్ చేసుకుంటే 6.5 అయితే వీళ్ళకి సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇస్తున్నానండి. ఖర్చుతో కలిపి సరిపోతుంది అనమాట. మన ఖర్చులో కుట్లలోకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది ఈ పర్సనాలిటీకి వీళ్ళకి సరిపోతుంది. ఈ విధంగా ఫ్రంట్ రౌండ్ నెక్ తిప్పేసి చూడండి, ఇక్కడ 6.5 అని చెప్పాను. ఇంకా ఉక్స్ పట్టి ఎలా అక్క మరి అంటే నేను ఒక 5 ఇంచెస్కి మార్క్ వేస్తున్నానండి. వేసుకోవచ్చు ఇలా కింద నుంచి, లేదంటే మనం ఫ్రంట్ హైట్కి మార్కింగ్ వేసాం కదా, అక్కడ నుంచి 1.5 ఇంచుకి పైకి మార్కింగ్ వేసి షేప్ ఇచ్చుకోవచ్చు. డాట్స్ వచ్చేసి చాలా చిన్న డాట్స్ అనమాట. చెస్ట్ అణిగినట్టుగా రావాలి, లేసినట్టుగా రాకూడదు. అందుకని 3 ఇంచులకు డాట్ స్టార్ట్ చేసి డాట్ గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచ్ మాత్రమే పెట్టాను. హైట్ వచ్చేసి 2.5 ఇంచుల హైట్ పెట్టేశాను. చూడండి, ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ మొత్తం సింపుల్గా అయిపోతుందండి. ఒక్కసారి మనం మెజర్మెంట్స్ పేపర్ మీద రాసుకున్నామంటే కటింగ్ ఇంకా స్పీడ్గా అవుతుందన్నమాట. అదే బ్లౌజ్తో కట్ చేస్తే ఇంకా ప్రతిదీ బ్లౌజ్తో చూసుకుంటూ కట్ చేస్తుంటాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మనం ఫస్టే మెజర్మెంట్స్ రాసేసుకుంటే కటింగ్ అనేది ఇంకా స్పీడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. నాకైతే సైజ్ బ్లౌజ్ ఇవ్వలేదన్నమాట, వాళ్ళు తీసుకొచ్చారు, మెజర్మెంట్స్ రాసుకున్న తర్వాత తీసుకెళ్ళిపోయారనమాట. అందుకని నేను ఇంకా మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మిగిలింది ఏంటి, మన క్రాస్ బెల్ట్ ఒకటి తీస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. నాకు ఏంటంటే వాయిస్ 2 టైమ్స్ ఇచ్చానండి. ఇది ముందు టైం లేదు, మొన్న నైట్ నిద్ర వస్తుంటే ఇచ్చాను. సగం వరకు ఒకలా, సగం వరకు ఒకలా ఉండొచ్చు. ఈ ఒక్క వీడియో మాత్రం ఇలాగే ఉంటుంది, స్కిప్ చేసేయండి. అంటే స్కిప్ చేయనంటే వీడియో కాదు, చూసినట్టు చూసేయండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంటి దగ్గర, వాయిస్ ఇవ్వలేకపోతున్నాను. చూడండి, ఇంకా మిగతా నేను క్రాస్ బెల్ట్ అయితే డైరెక్ట్గా తీసేస్తున్నాను. మీరైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఎంత ఉంది, ఉక్స్ సైడ్ ఎంత పడుతుంది, కాజా సైడ్ అంటే మనకు ఉక్స్ పట్టి సైడ్ ఎంత పడుతుంది, సైడ్ కుట్ల వైపు ఎంత పడుతుంది అని చెక్ చేసుకొని కుట్ల క్లాత్ కలుపుకొని కట్ చేయాలన్నమాట. మనకి చాలా వీడియోలు ఉన్నాయి ఎలా ఉందో, ఎలా కట్ చేసుకోవాలనేది.
ఒకసారి చూడండి. నేనైతే డైరెక్ట్గా కట్ చేసేసాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, సగం సగం చూస్తే అర్థం అవ్వదన్నమాట. చూడండి, ఇంకా మెయిన్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ పార్ట్ కట్ చేసేది అయితే ఏమీ తీయట్లేదండి, తీసేసాను అనమాట ఎడిటింగ్లో. ఒక్కొక్కసారి వీడియో లెంతీగా ఉంటే కూడా చూడరు కదా, అందుకని. మీకు నా బ్లౌజ్ కటింగ్ వీడియోలు నచ్చుతున్నాయా లేదా చిన్న కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా 2 బ్లౌజులు ఇచ్చారు కదా, ఒకదానికి లైనింగ్ అవసరం లేదనమాట, ఒకదానికి లైనింగ్ వేయాలి. లైనింగ్ కట్ చేశాను. ఇదైతే కాటన్, ప్యూర్ కాటన్, మామూలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా దీనిపైన అది వేసేసి కట్ చేస్తానండి. 2 ఒకేసారి వేసి కట్ చేయొచ్చు, కానీ అది కాటన్ ఉతికిన లైనింగ్, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్, అందుకని వేయలేదన్నమాట ఇక్కడ. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కటింగ్ ఏమీ చూపించట్లేదు, మిగతా కటింగ్ అంతా లైక్ చేసి వెళ్ళండి.